పండగ నమాజ్ చదువుకున్నాను, అన్నీ చదువుకున్న తర్వాత డ్యూటీకి నుంచి వచ్చేసాను. ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసిన తర్వాత ఈ బండ్లు అన్నీ బయట క్లీన్ చేసుకున్న తర్వాత నా డ్యూటీ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది. నా ఫైనల్గా డ్యూటీ అయిపోయిన దాకా రాత్రి వచ్చి 1 గంట అయితే అయింది. సో నాకు ఇచ్చిన హదియా కోయిట్లో ఎంతో తెలుసా? చాలా డబ్బులు, అంటే డబ్బులు చాలా ఉన్నాయి, చూపిస్తా చూడండి మీరు కూడా. ఓకే, సో ఇదన్నమాట నాకు దొరికిన పండగ పూట ఇచ్చిన ఇదే. వీళ్ళు మన రుణం తీర్చుకోవడం కోసం ఇలా ఏదో ఒకసారి ఇలాంటి పండగలు వచ్చినప్పుడే ఇలాంటి మనకు దొరుకుతూ ఉంటాయి. సో నాకు దొరికిన కోయిట్లో హదియా ఎంతో తెలుసా? ఇది నాకు దొరికింది. సో చాలా ఉన్నాయి, ఎంచుతాను, మీరు కూడా చూడండి. సో 1 2 3 4 5 6 7 8. సో నాకు ఇచ్చిన డబ్బులు వచ్చి 8 దినాలు. సో ఇలా చాలా తక్కువ వస్తాయి. సో ఎంత వచ్చినా కానీ 1 దినార్ ఇచ్చినా కూడా ఆ ఆనందము తట్టుకోలేము. ఎందుకంటే మనం ఇక్కడ పని చేయడానికి అయితే వచ్చినాం కాబట్టి ఆ ఇచ్చిన డబ్బులతోనే ఆ సంతోషాన్ని చాలా మిస్ ఇచ్చినా కానీ మనకు ఆ డబ్బులో ఉన్న ఆనందమే నిజంగా త్రిలేవేరు. అబ్బా, ఎంత కష్టపడినా 1 సెకండ్ 1 దినాలైనా 2 దినాలైనా చేతిలో పెడితే ఆ సంతోషమే వేరు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం మేమైతే నిజంగా. సో అందరికి వచ్చి లగ్జరీ లైఫ్ దొరకాలన్నా అందరికీ దొరకదండి. ఏదో చిన్న కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో నాకు దొరికిన పండగకి పూట ఇదే నాకు ఇచ్చిన అమౌంట్. దీని మంచి అయితే ఏం లేదు. చాలామందికి అయితే రావచ్చు, కొంతమంది ఎక్కువ వస్తుంది, కొంతమంది తక్కువ వస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఫైనల్ అయితే అమౌంట్ అయితే నాకు వచ్చింది కాబట్టి ఇంకా మా మేడం ఒక పర్ఫ్యూమ్ కూడా తెప్పించింది. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు. నాకు తెప్పించిన పండగకి బట్టలు ఏదిరా అంటే, నా బట్టలు అయితే ఇప్పుడు నేను వేసుకున్న కలర్ బట్టలు అయితే కాదండి. మా మేడం పండగకి నాకు ఏది తెప్పించింది అంటే యూనిఫామ్ తప్ప వేరేది ఏం తెప్పించదు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో నాకు వేరే బట్టలు వేసుకుంటానంటే లేదు, నాకు యూనిఫామ్ తప్ప వేరే బట్టలు వేసుకోకూడదు అంటుంది. అందుకోసం యూనిఫాము, ఆ షూసు, ఇంకా తర్వాత అందరు లోపల వచ్చే బనీన్లు అవి తప్ప ఇంకేం తెప్పించలేదు. ఇంకా పర్ఫ్యూమ్ అడిగాను, పర్ఫ్యూమ్ తెప్పించింది. అదే నాకు నేను ఇచ్చే హదియా, నీకు డబ్బులు ఏమి ఇవ్వను పండక్కి అన్నది. సర్లే అని ఏం చేద్దాం, నాకు పర్ఫ్యూమ్ నచ్చింది కాబట్టి నేను పర్ఫ్యూమ్ ఓకే చెప్పేశాను. సో ఇంకా వాళ్ళు మా బాబాగాడు వాళ్ళు, ఇంకా వాళ్ళ కొడుకులు వాళ్ళు కొంచెం ఇచ్చినారు అంతే. నాకు ఇచ్చిన అమౌంట్ అంటే అదేనండి. ఈ పండగ పూట ఎంత ఇచ్చినా కూడా ఆ సంతోషము ఒక వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఈ సంతోషం కోసము ఎంత దూరం, ఈ డబ్బు కోసం మనం ఎంత దూరం వచ్చి కష్టపడాలో చూడండి. నిజమే కదా, చాలా కష్టపడాల్సిందే ఇక్కడికి వచ్చి, ఎంత దూరం కష్టం వచ్చి దేశాలు దాటి దేశంలోకి వచ్చి వీళ్ళ దగ్గర మేము బాలిస బతుకుతున్నాము. సో ఏం చేయాలి? ఇదే డబ్బులు అమ్మా నాన్న ఒక 10 రూపాయలు ఇచ్చిన ఆ ఆనందమే వేరండి. నిజంగా చెప్తున్నా కదా, నేను ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నకి నేను పండక్కి అడిగి తీసుకునేవాడిని. మా అమ్మ ఎంత 100 రూపాయలు ఇస్తాను, ఏం సరిపోతుంది, నేను ఫ్రెండ్స్లో వెళ్తాను. నా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు, నేను ఫ్రెండ్స్లో వెళ్తాను, నువ్వు చూస్తేనేమో 100 రూపాయలు ఇస్తున్నాను, నాకు యాడ్ సరిపోతుంది, ఆ టీకి ఆ కాఫీ తాగడానికి సరిపోతుంది అమ్మా అని కొట్లాడబడి తీసుకునేవాడిని. మా అమ్మ దగ్గర 500, మా డాడీ దగ్గర ఇంకో 200, ఇలా మనతో ఉన్న పెద్దవాళ్ళ దగ్గర తీసుకొని ఆ రోజు అంతా ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో కలిసి బండ్లలో బాగా తిరిగి పెట్రోల్ వేయించుకొని ఊరంతా బలాదురుగా తిరిగే వాళ్ళము. సో ఆ రోజులు గుర్తు చేసుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోలేము కాబట్టి ఏదో ఫెస్టివల్ మీకు కూడా నేను చూపించాలంటే, సో రేపైతే మాలియాకి అయితే వెళ్తున్నాను. సో మాలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మన తెలుగు వాళ్ళందరూ కలుసుకొని ఎలా పండగ మేము జరుపుకుంటామో మీరు కూడా చూపిస్తాను. ఆ పండగ నిజంగా రంజాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకునే అప్పుడు ఆ రోజు శుక్రవారం వెళ్తాము, ఆ రోజునైతే చూపిస్తాను. అందరూ ఒక్కచోట కలిస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో ఆ ఒక్కరోజు ఆ హ్యాపీనెస్ కోసం అయితే మేము వెళ్తాము. ఆ ఒక హ్యాపీనెస్ కోసం వెళ్ళి మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందండి నిజంగా మాటల్లో చెప్పుకోలేము మేము, అంత బాగుంటుంది. మీకు ఆ రోజైతే మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదన్నమాట నేను చేసే వ్లాగు. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు శుక్రవారం పక్కా వీడియో వస్తుంది. రేపు శుక్రవారం వెళ్తాను, వీడియో చేస్తాను, చూపిస్తాను మేము ఏమేమి చేస్తాము, ఎలా ఫ్రెండ్స్తో కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుని ఎంత సంతోషంగా ఉంటామో ఆ రోజు మీకు వీడియోలో చూపిస్తాను. సో అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.